హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. బాగున్నారు గదా! బాగుండాలని ప్రభుని ప్రార్థన చేస్తున్న మీ అందరి కొరకు 2024లో ఈ దైవజనుడికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మీ కుటుంబాలకి ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా అందరికీ ప్రైజ్ లార్డ్ వందనాలమ్మా. బాగున్నారు కదా? అయ్యా బాగున్నారా? సంతోషం. దేవునికే స్తోత్రం. ఈ రోజు వరకు మనం ఈ రీతిగా కలుసుకొని మాట్లాడుకుంటున్నామని అంటే అది దేవుని కృప. మరి దేవుడు ఏమంటున్నాడో ఈ 2025లో ఆశీర్వాదము 1 కొరింథీయులు 2:9 వచనము. 1 కొరింథీయులు 2:9 వచనంలో ఉన్నమాట. ఇందు గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడదు, చెవికి వినపడదు. దేవుడు సిద్ధపరిచినవి అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు. అలాంటి ఈవులను ఆయన మనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. మనం ఊహించని, మనం గ్రహించని, మనకి తెలియని, మన కళ్ళ ముందున్నే కాదు, మనం చూసిన దానికంటే మెరుగైంది ఇస్తానంటాడు. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం మీరు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. మీకు ఇచ్చిన వాగ్దానం ఉంది కదా ఈ 2025లో, ఆ వాగ్దానం మీకు నెరవేరుస్తానంటాడు దేవుడు. మీ కుటుంబాల వాగ్దానము ప్రతి ఎంతమంది ఉన్నారో అవి వాగ్దానాలన్నీ నజరేయుడైన యేసు నామములో అవి వర్ధిల్లును గాక, అవి ఆశీర్వదించబడును గాక, దేవుడు మీకు అనుగ్రహించును గాక, మనం చూడలేని ఆయన ఇచ్చును గాక, మనం వినలేని ఆయన కలగచేయును గాక. మీ పేరు ప్రతిష్టలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక. దేవుడు గొప్పవాడు. ఈ లోకానుసారమైన స్నేహం కంటే దేవుని స్నేహము చాలా పవిత్రమైంది. దేవుని ప్రేమించండి, దేవుని మాటకు లోబడండి, దేవుని వినండి, దేవుని స్వరాన్ని వినండి. ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, అది మీకును మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యని సహకరించిన నా బంధుమిత్రులకి, నా స్నేహితులకి, నా సహోదరులకి, నా తిలక్నగర్ గ్రామస్తులకి, రుద్రంపూర్ గ్రామస్తులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ తిలక్నగర్ కల్వరి ప్రార్థన మందిరంలో సహకరించిన ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని సహకరించిన వారు చాలామంది ఉన్నారు. వారికి తోచింది, వారికి కలిగింది లేదనకుండా చేసిన బిడ్డలకి మరీ పేరు వరుసన వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహించండి, నడిపించండి. మీరుంటేనే మేమున్నాము, సేవకులము. మరి సేవకుడు ఉండాలని అంటే మీ ఆదరణ అవసరము. దేవుని బిడ్డలుగా మీరున్నప్పుడు మేము పరిచర్య ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఈ పరిచర్య మరి ఇంకా ముందుకెళ్ళాలంటే 2025లో కూడా మీ సహాయము 2024లో ఏ విధంగా అయితే తోడై ఉండి మమ్మల్ని ఆదరించి నడిపించిండ్రో అదేవిధంగా మీ ప్రేమ మాకు ఈ 2025లో కూడా ఇస్తారని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గురువారం రోజు ఉపవాస ప్రార్థన ఉంది. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు రావాలని కుటుంబంగా రండి, ఆశీర్వాదం పొందండి. దేవుని మహిమకే అది ఘనత చెల్లును గాక. రండి మనమందరం కలిసి మరొకసారి కూడుకొని ఆయన మహిమపరుద్దాం. దేవుడి ఇటు మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.